అందరికీ స్వాగతం. ఈరోజు మనం జీవం యొక్క అత్యంత ప్రాథమిక యూనిట్ అంటే కణం, సెల్ గురించి కొంచెం లోతుగా పరిశీలిద్దాం. నమస్కారం. మన దగ్గర ఉన్న సమాచారం కణం అంటే ఏమిటి, అది ఎలా నిర్మితమైంది, అందులోని భాగాలు, రకాల మధ్య తేడాలు, ఇలాంటి ప్రాథమిక అంశాలను వివరిస్తోంది. అవును. మన లక్ష్యమేంటంటే ఈ సూక్ష్మ ప్రపంచం యొక్క నిర్మాణం, దాని పనితీరు, ఆ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం. సరే, మరి దీన్ని విడదీసి ఈ భాగాలన్నీ కలిసి ఎలా పనిచేస్తాయో చూద్దామా? ఖచ్చితంగా. కణాన్ని జీవం యొక్క మూలస్తంభం అనొచ్చు. దాని నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఒక పద్ధతిలో ఉంటుంది. అవును. ప్రతి చిన్న భాగం ఒక నిర్దిష్టమైన పని చేస్తుంది. అన్నీ కలిసి పనిచేస్తేనే కణం బతుకుతుంది. మొదటగా కణం బయటి పొర, అదే కణత్వచం, సెల్ మెంబ్రెయిన్, దీని యొక్క గేట్ కీపర్ లాంటిదనొచ్చా? ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ అని విన్నాం. అవును. కణత్వచం ఒక ముఖ్యమైన సరిహద్దు. అది కణాన్ని బయటి నుండి వేరు చేయడమే కాదు, పదార్థాల రాకపోకలను కంట్రోల్ చేస్తుంది. ఓ, మీరు చెప్పినట్లు అది ఫాస్ఫోలిపిడ్ బైలేయర్తో తయారవుతుంది. దీని నిర్మాణంలో అంటే తలభాగం నీటిని ఇష్టపడుతుంది, తోకభాగం ఇష్టపడదు. అవును, హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్. సరిగ్గా. దీనివల్ల అది కొన్నింటినే లోపలికి రానిస్తుంది. అంటే సెమీ పర్మియబుల్ అన్నమాట. చిన్న కొమ్ము అణువులు, గ్యాసులు సులభంగా వెళ్తాయి. మరి నీటిలో కరిగేవి, అయాన్లు? వాటికి ప్రత్యేకమైన దారులుంటాయి. ప్రోటీన్ ఛానల్స్ అంటారు. వాటి ద్వారానే వెళ్ళాలి. ఇది కణం లోపల అంతా స్థిరంగా ఉండటానికి చాలా అవసరం. అంటే ఒక దేశానికి బార్డర్ లాంటిది అన్నమాట. కంట్రోల్ ఉంటుంది. మరి లోపల సైటోప్లాజం, అదేనా ఆ జెల్లీ లాంటి పదార్థం? అందులోనేనా ఈ చిన్న చిన్న అవయవాలు, ఆర్గనెల్స్ ఉండేది? సరిగ్గా చెప్పారు. కణత్వచం లోపల కేంద్రకం తప్ప మిగతాదంతా సైటోప్లాజమే. అది నీరు, లవణాలు, ప్రోటీన్లతో నిండిన చిక్కటి ద్రవం, సైటోసాల్ అంటారు. మీరన్నట్టు కణాంగాలన్నీ అందులోనే తేలుతూ ఉంటాయి. అంతేకాదు, గ్లైకోలిసిస్ లాంటి చర్యలు కూడా ఇక్కడే జరుగుతాయి. అంటే అది వాటికి ఆధారమిస్తుందన్నమాట. అవును, ఆధారం, కదలికకు ఒక మాధ్యమం కూడా. ఎగ్జాక్ట్. కంట్రోల్ రూమ్, కేంద్రకం, న్యూక్లియస్, మన డిఎన్ఏ అంతా ఇక్కడే ఉంటుందా? నిజమే. కేంద్రకాన్ని కణం యొక్క మెదడు అనొచ్చు. ఖచ్చితంగా. అవును. కణం పెరగాలన్నా, విభజన చెందాలన్నా, ఏ ప్రోటీన్లు తయారు కావాలన్నా ఇలా అన్ని ఆదేశాలు ఇక్కడ్నుంచే వస్తాయి. ఎందుకంటే మొత్తం డిఎన్ఏ ఇక్కడే ఉంటుంది, క్రోమోజోములుగా. ఓకే. ఈ డిఎన్ఏలోని జన్యువులే అన్నీ నిర్ణయిస్తాయి. కేంద్రకం చుట్టూ కూడా ఒక పొర ఉంటుంది. అది డిఎన్ఏను కాపాడుతుంది. తర్వాత శక్తినిచ్చేది మైటోకాండ్రియా. దీన్నే కదా సెల్ పవర్ హౌస్ అంటారు. ఎందుకలా? అవును, పవర్ హౌస్ అనే పేరు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే మనం తినే ఆహారంలోని శక్తిని కణం వాడుకునే రూపంలోకి, అంటే ఏటీపీ అణువుల రూపంలోకి మార్చేది ఇదే. ఆ ప్రక్రియ పేరేంటి? సెల్యులార్ శ్వాసక్రియ. అవునా? సెల్యులార్ శ్వాసక్రియ. అది ప్రధానంగా ఇక్కడే జరుగుతుంది. కండరాలు కదలాలన్నా, నరాలు పనిచేయాలన్నా దేనికైనా ఈ ఏటీపీ శక్తే కావాలి. అందుకే ఇవి లేకపోతే యూకారియాటిక్ కణాలు బతకలేవు. ఆసక్తికరంగా వీటికి సొంతంగా కొంచెం డిఎన్ఏ కూడా ఉంటుంది. అవునా? వాటికి సొంత డిఎన్ఏ కూడా ఉంటుందా? అది చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ప్రోటీన్లను తయారు చేసే ఫ్యాక్టరీలు రైబోజోములు. ఇవి సైటోప్లాజంలో కొన్ని ఫ్రీగా ఉంటాయని, కొన్ని ఇంకో భాగానికి అతుక్కుని ఉంటాయని అంటారు కదా? అవును, రైబోజోములు అంటే ప్రోటీన్ ఫ్యాక్టరీలన్నమాట. చాలా చిన్నవి, కాని చాలా ముఖ్యమైనవి. ఎలా పనిచేస్తాయి? కేంద్రకం నుండి వచ్చే సమాచారం ఎంఆర్ఎన్ఏ రూపంలో ఆధారంగా అమైనో ఆమ్లాలను కలిపి ప్రోటీన్లను తయారు చేస్తాయి. మీరు అన్నట్టు కొన్ని ఫ్రీగా సైటోప్లాజంలో తేలుతూ అక్కడికక్కడే అవసరమయ్యే ప్రోటీన్లు చేస్తాయి. మరి అతుక్కుని ఉండేవి? అవి ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అనే దానికి అతుక్కుని కణత్వచానికి లేదా బయటికి పంపాల్సిన ప్రోటీన్లను తయారు చేస్తాయి. మీరిప్పుడే ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అన్నారు. అదొక నెట్వర్క్ లాంటిదా? అందులో రఫ్ ఈఆర్, స్మూత్ ఈఆర్ అని 2 రకాలున్నాయా? కరెక్ట్. ఈఆర్ అనేది కణమంతా వ్యాపించి ఉన్న పొరల వ్యవస్థ, ఒక ఇంటర్నల్ హైవే సిస్టమ్ లాగా. రఫ్ ఈఆర్ మీద రైబోజోములు ఉంటాయన్నారు కదా? అవును, రైబోజోములు అతుక్కునే ఉండటం వల్ల అది గరుకుగా కనిపిస్తుంది. అందుకే రఫ్ ఈఆర్. ఇది ఆ రైబోజోములు చేసిన ప్రోటీన్లను తీసుకొని వాటిని సరిగ్గా మడవడానికి, అంటే 3D ఆకారంలోకి తేవడానికి హెల్ప్ చేస్తుంది. మడవడమా?
ప్రోటీన్ సరిగ్గా మడవకపోతే పనిచేయదు. స్మూత్ ఈఆర్ మీద రైబోజోములు ఉండవు, నునుపుగా ఉంటుంది. అది కొవ్వులు, స్టెరాయిడ్ హార్మోన్లను తయారు చేస్తుంది. ఇంకా హానికరమైన వాటిని డీటాక్సిఫై చేస్తుంది. అంటే మందులు, విషపదార్థాలు లాంటివా? అవును. ఉదాహరణకు కాలేయ కణాలలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కణం యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా క్లీనింగ్ డిపార్ట్మెంట్ లాంటిదన్నమాట. అంటే ఈఆర్లో తయారైన వాటిని ప్యాక్ చేసి పంపించడానికి కూడా ఒక వ్యవస్థ ఉండాలి కదా. అదేనా గోల్గీ పరికరం, పోస్ట్ ఆఫీస్ అని పోలుస్తున్నారు? సరిగ్గా పోల్చారు. గోల్గీ పరికరం ఈఆర్ నుంచి వచ్చిన ప్రోటీన్లు, లిపిడ్లను చిన్న సంచులో వెసికల్స్ రూపంలో తీసుకుంటుంది. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ వాటికి మరికొన్ని మార్పులు జరుగుతాయి. తర్వాత వాటిని సార్ట్ చేసి ఎక్కడికి వెళ్లాలో కణం లోపల, బయట లేదా త్వచానికి లేబుల్ చేసి మళ్లీ ప్యాక్ చేసి పంపిస్తుంది. ఇది ఒక సూపర్ ఆర్గనైజ్డ్ పోస్ట్ ఆఫీస్ లాంటిది. మరి కణంలో పాడైపోయినవి, అవసరం లేని చెత్తను తీసేయడానికి లైజోజోములు, ఇవి రీసైక్లింగ్ సెంటర్లట కదా? అవును. లైసోజోములు కణం యొక్క శానిటేషన్ డిపార్ట్మెంట్ ఇంకా రీసైక్లింగ్ యూనిట్లు. వీటిలో పవర్ఫుల్ ఎంజైమ్లుంటాయి. ఏం చేస్తాయివి? పాతబడిన కణాంగాలు, కణం లోపలికి వచ్చిన బ్యాక్టీరియా లాంటివి పెద్ద అణువులను విడగొడతాయి. ఆ ముడి పదార్థాలను కణం మళ్లీ వాడుకుంటుంది. కణాన్ని క్లీన్గా ఉంచుతాయన్నమాట. చివరిగా ఈ కణాంగాలన్నీ ఒకచోట ఎలా ఉంటున్నాయి? కణానికొక ఆకారం, స్ట్రెంగ్త్ ఇచ్చేదేంటి? సైటోస్కెలటన్ అని ఏదో అన్నారు. ప్రోటీన్ దారాల నెట్వర్క్ అట. నిజమే. సైటోస్కెలెటన్ లేకపోతే కణం ఒక ఆకారం లేని బుడగలా ఉంటుంది. ఇది కణమంతా ఉన్న ప్రోటీన్ దారాల నెట్వర్క్. అంటే అస్థిపంజరం లాంటిదా? అవును. కణానికి అస్థిపంజరంలాగా బలం, ఆకారమిస్తుంది. అంతేకాదు, కణాంగాలను వాటి ప్లేస్లో ఉంచుతుంది. లోపల వస్తువుల రవాణాకు దారిలా పనిచేస్తుంది. కణ విభజనలో హెల్ప్ చేస్తుంది. కొన్ని కణాలు కదలడానికి కూడా ఇదే కారణం. ఓ, ఇన్ని పనులు చేస్తుందా? అవును. ఇందులో మైక్రోట్యూబ్యూల్స్, మైక్రోఫిలమెంట్స్, ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ అనే 3 రకాల దారాలుంటాయి. ఒక్కోదానికి ఒక్కో పని. అద్భుతం. కణం లోపల ఇంత వ్యవస్థ ఉందన్నమాట. ఇవన్నీ కలిస్తేనే కణం పనిచేస్తుంది. సరే, ఇప్పుడు మనకు భాగాలు తెలిసాయి. మరి అన్ని కణాలు ఇలాగే ఉంటాయా? తేడాలున్నాయా? ప్రోకారియోటిక్, యూకారియోటిక్ అని విన్నాం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అవును, తేడాలున్నాయి. ప్రాథమికంగా కణాలను 2 రకాలుగా విభజిస్తారు: ప్రోకారియోటిక్, యూకారియోటిక్. ప్రోకారియోటిక్ అంటే వాటికి నిజమైన కేంద్రకం, మనమిందాక చెప్పుకున్నట్టు పొరలతో ఉండే ఆర్గనెల్స్, మైటోకాండ్రియా లాంటివి ఉండవని అంటున్నారు. నిజమేనా? అవును. అది చాలా చాలా ప్రాథమికమైన తేడా. ప్రోకారియోటిక్ కణాలలో DNA చుట్టూ పొర ఉండదు. అది సైటోప్లాజంలోనే ఒకచోట న్యూక్లియాయిడ్ అనే ప్రాంతంలో ఉంటుంది. DNA ఎలా ఉంటుంది? సాధారణంగా వృత్తాకారంగా ఉంటుంది, సర్క్యులర్. పొరలతో కూడిన కణాంగాలు అసలు ఉండవు. రైబోజోములు మాత్రం ఉంటాయి. నిర్మాణం చాలా సింపుల్గా ఉంటుంది. ఉదాహరణకు బ్యాక్టీరియా, ఆర్కియా, ఇవన్నీ ప్రోకారియోటిక్ అన్నమాట. సరిగ్గా చెప్పారు. బ్యాక్టీరియా, ఆర్కియా ప్రోకారియోటిక్ జీవులే. ఇవి చాలా చిన్నవి, ఏకకణ జీవులు. మరి రెండో రకం యూకారియోటిక్ కణాలు? యూకారియోటిక్ సెల్స్. వీటికి కేంద్రకం, ఆర్గనెల్స్ ఉంటాయా? అంటే ఇవి కాంప్లెక్స్ అన్నమాట. అవును. యూకారియోటిక్ కణాలు పెద్దవి, చాలా సంక్లిష్టమైనవి. వీటికి పొరతో కప్పబడిన నిజమైన కేంద్రకం ఉంటుంది. అందులో DNA రేఖీయంగా ఉండే క్రోమోజోములుగా ఉంటుంది. మనం ముందు చెప్పుకున్న ఆర్గనెల్స్ అన్నీ ఉంటాయా? మైటోకాండ్రియా, ఈఆర్, గోల్జీ, లైసోజోమ్లు, మొక్క కణాల్లో అయితే క్లోరోప్లాస్ట్లు, ఇలా చాలా ఉంటాయి. ఈ కణాంగాలు వేర్వేరు పనులు స్పెషలైజ్డ్గా చేయడం వల్ల కణం చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. మొక్కలు, జంతువులు, ఫంగస్, ప్రోటిస్ట్లు ఇవన్నీ యూకారియోటిక్ కణాలేనా? అంటే మన శరీరంలోని ప్రతి కణం కూడా యూకారియోటిక్ టైపే. ఖచ్చితంగా. మనుషులు, జంతువులు, మొక్కలు, ఫంగస్ అన్నీ యూకారియోటిక్ కణాలతోనే తయారయ్యాయి. కొన్ని ఏకకణ జీవులు, అమీబా లాంటివి కూడా యూకారియోటిక్లే. కాబట్టి దీనంతటి అర్థమేమిటి? ప్రోకారియోటిక్, యూకారియోటిక్ తేడా ఎందుకంత ముఖ్యం? ఈ నిర్మాణ తేడాల వల్ల ఏంటి ఉపయోగం? దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఈ నిర్మాణ తేడాలు కేవలం పైపైనవి కావు. అవి జీవుల జీవితాలను, వాటి సామర్థ్యాలను, పరిణామాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఎలా? ప్రోకారియోటిక్ కణాలు సింపుల్గా ఉండడం వల్ల చాలా వేగంగా విభజన చెంది సంఖ్య పెంచుకోగలవు. కొత్త వాతావరణాలకు త్వరగా అలవాటు పడతాయి. మరోవైపు యూకారియోటిక్ కణాలు వాటి ఆర్గనెల్స్ వల్ల, అంటే కంపార్ట్మెంటలైజేషన్ వల్ల
పనులను చాలా సమర్థవంతంగా స్పెషలైజ్డ్గా చేయగలవు. ఈ సంక్లిష్టతే బహుకణజీవులు ఏర్పడటానికి, కణజాలాలు, అవయవాలు రావటానికి కారణమైంది. అంటే మనలాంటి సంక్లిష్ట జీవులు ఏర్పడటానికి యూకారియోటిక్ నిర్మాణమే కారణం అన్నమాట. అవును, అదే ఆధారం. చాలా స్పష్టంగా చెప్పారు. నిజంగా ఈరోజు కణం లోపల ఒక యాత్ర చేసినట్టుంది. కణ త్వచం నుంచి మొదలుపెట్టి సైటోప్లాజం, కేంద్రకం, మైటోకాండ్రియా, ఈఆర్, గోల్గి, లైసోజోమ్, రైబోజోమ్, సైటోస్కెలెటన్ ఇలా అన్ని ముఖ్య భాగాలను, వాటి పనులను తెలుసుకున్నాం. అవును. అంతేకాదు, ప్రోకారియోటిక్, యూకారియోటిక్ కణాల మధ్య కీలక తేడాలు, వాటి ప్రాముఖ్యతను కూడా అర్థం చేసుకున్నాం. ముగింపుగా శ్రోతలకు ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. మనమిప్పుడు ప్రోకారియాటిక్ అంటే సింపుల్, కేంద్రకం లేనివి, యూకారియాటిక్ అంటే కాంప్లెక్స్, కేంద్రకం ఉన్నవి అని తెలుసుకున్నాం కదా. అవును. ఈ తేడాలను బట్టి మన శరీరంలో మనతో పాటే ఉండే కొన్ని కోట్ల ప్రోకారియాటిక్ కణాలు, అంటే ఉదాహరణకు మన ప్రేగుల్లోని మంచి బ్యాక్టీరియా, వీటికి మన స్వంత యూకారియాటిక్ కణాలకు మధ్య నిరంతరం జరిగే సంభాషణలు, పరస్పర చర్యలు, ఇవి మన ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని, చివరికి మన మూడ్ని కూడా ఎలా ప్రభావితం చేయగలవని మీరనుకుంటున్నారు? ఓ ఈ రెండు వేర్వేరు కణాల మధ్య బ్యాలెన్స్ తప్పితే ఏమవుతుంది? దీని గురించి కొంచెం ఆలోచించండి. ఇది నిజంగా చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం. మన శరీరమే ఒక ఎకోసిస్టమ్ లాంటిదన్నమాట. ఈరోజు మాతో పాటు ఈ కణజీవశాస్త్ర అన్వేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన అంశంతో, మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం.